ఈరోజు పాప విమోచన ఏకాదశి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు కలుగుతాయో, సమస్త లాభాలు అందిపుచ్చుకోవచ్చో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ఫాల్గుణ మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి తిథిని పాప విమోచన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. పాప విమోచన ఏకాదశి సందర్భంగా మీ గృహంలో లక్ష్మీనారాయణల చిత్రపటం దగ్గర 3 ఒత్తుల దీపాన్ని ఆవు నెయ్యితో వెలిగించి, ఆ తర్వాత పసుపచ్చటి చామంతి పూలతో లక్ష్మీనారాయణల చిత్రపటానికి పూజ చేస్తూ ఓం లక్ష్మీనారాయణాయ నమః అని 21 సార్లు పఠించాలి. అలాగే ప్రధానంగా పూజ చేసేటప్పుడు పసుపు రంగు వస్త్రాలు ధరించి పూజ చేయాలి. పూజ చేసిన తర్వాత పచ్చకర్పూరంతో హారతి ఇచ్చి శ్రీ మహావిష్ణువుకి పచ్చకర్పూరం కలిపినటువంటి తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే ప్రధానంగా పాప విమోచన ఏకాదశి సందర్భంగా విష్ణు సంబంధమైన ఆలయంలో దీపదానం చేస్తే చాలా మంచిది. రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయంలో దీపదానం చేయటం ద్వారా సమస్త పాపాలను తొలగింపజేసుకొని సమస్త శుభాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే విష్ణు సంబంధమైన ఆలయంలో ఈరోజు ఎవరికైనా తులసి మొక్క ఇస్తే చాలా మంచిది. దానివల్ల లక్ష్మీనారాయణల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈరోజు ప్రధానంగా కొన్ని దానాలు ఇచ్చుకోవటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈరోజు పండ్లు దానం ఇచ్చిన, వస్త్రాలు దానం ఇచ్చిన, పుస్తకాలు దానం ఇచ్చిన గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ధనపరంగా మంచి పురోభివృద్ధి కలగాలంటే, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవాలంటే విష్ణు సంబంధమైన ఆలయంలో భక్తులకి తీపి పదార్థాలు పంచిపెట్టాలి. ఇలా చేస్తే ధనపరమైన వ్యవహారాల్లో మంచి పురోభివృద్ధి కలుగుతుంది. అలాగే ఈరోజు ప్రధానంగా ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం, ఓం నమో భగవతే వాసుదేవాయ 12 అక్షర మంత్రం, ఈ 2 మంత్రాలు వీలైనన్ని సార్లు పఠించినట్లయితే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. పగలు ఉపవాసం ఉండి పాలు పళ్ళు మాత్రమే స్వీకరిస్తూ రాత్రికి గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాలు స్వీకరించాలి. ఇలా ప్రత్యేకంగా ఉపవాసం ఉంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే కుజదోషం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకొని వివాహ సమస్యలు, దాంపత్య సమస్యలు అధిగమించడానికి ఈరోజు సంపంగి పుష్పాలతో విష్ణువును పూజించండి. అలాగే విష్ణు సంబంధమైన ఆలయంలో భక్తులకి గంధం కానీ, వెన్నపూస కానీ రావి ఆకులో ఉంచి దానం ఇచ్చినట్లయితే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. విష్ణు సంబంధమైన ఆలయంలో మొక్కలకు నీళ్లు పోయటం ద్వారా కూడా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా పాప విమోచన ఏకాదశి సందర్భంగా ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా సమస్త శుభాలు కలుగుతాయి. ప్రధానంగా విష్ణు సంబంధమైన ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించి 2, 4, 6, 8 ఇలా సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేసినట్లయితే వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి కలుగుతుంది. విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగంలో విశేషంగా రాణించడానికి విష్ణు ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర వెలిగించే దీపము, సరి సంఖ్యలో చేసే ప్రదక్షిణలు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. ఈ విధి విధానాలు పాటించండి. విష్ణు కృపకు సులభంగా పాతులుకండి.